హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం అండి. మొన్న ఇంట్రాడే కోసం ఒక వీడియో చెప్పాను మీకు అందరికీ కూడా. అంటే ప్రాఫిట్స్ అనేది ఏ విధంగా మనం సంపాదించాలి ఈ మార్కెట్లో, షేర్ మార్కెట్లోని 5 పైసల నుండి 10 పైసలు, 15 పైసలు, 20 పైసలు ఇలా మనం చేసుకుంటూ పోతే మంచి లాభాలను సంపాదిస్తామని చెప్పాను. అదేవిధంగా ఎక్కువగా అంటే రూపాయికి 2 రూపాయలకి ఆశించామనుకోండి నష్టపోవచ్చు, కానీ లాభపడవు అని చెప్పట్లేదు. లాభపడవచ్చు, లేకపోయినా నష్టపోవచ్చు. కానీ తక్కువకి మనకి వెంటనే ప్రాఫిట్ వచ్చిందనుకోండి దాన్ని బుక్ చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. అంటే చెప్పటం చాలామంది చెప్తూ ఉంటాం ఇంట్రాడేలో ఏ విధంగా చేయాలి అనేది. కానీ నా పోర్ట్ఫోలియోలో ఈ విధంగా ఉందా లేదా, అసలు నేను సంపాదిస్తున్నానా లేదా అనేది మీకు చూపించాలి కదా. ప్రస్తుతం చూడండి, ఇక్కడ నా పోర్ట్ఫోలియోలో మీకు చూపిస్తున్నాను. రియలైజ్డ్ గెయిన్ లాస్ అంటే గెయిన్ లాస్ రెండు కూడా. నెట్ క్యాపిటల్ గెయిన్ లాస్ 2,43,327 మీకు కనపడుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ 24, 25 సెకండ్ క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్, ఇవన్నీ కూడా. అంటే నేను మొత్తం ఓవరాల్గా ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుతం జూలై 7 వరకు అంటే 98 రోజులండి. ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, 91 రోజులు ప్లస్ ఒక 7, 98 రోజులు. అంటే మళ్ళీ అలాగూ శనివారం ఆదివారం అన్ని పోతుంది కదా. ఈ 7వ తారీఖు అంటే మరి 98 రోజులు పడుతుంది మనకి. ఈ 98 రోజుల్లో నెట్ P&L చూడండి 2,21,000. అంటే నేను పెట్టిన పెట్టుబడి 10 లక్షలు. ప్రస్తుతానికి 98 రోజుల్లో అంటే 3.5-3.5 నెలలు అనుకోండి, నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 10 lakhsకి 20%, ఆల్రెడీ 22% కనపడుతుంది. అది 22% నేను లాభాన్ని సంపాదించాను. చూడండి, ఇక్కడ ఏప్రిల్లో 30 నుంచి 40,000 వరకు బార్ కనపడుతుంది. అదో చూడండి 36,373 రూపాయలు. మేలో చూడండి 76,382 రూపాయలు. జూన్లో చూడండి ఇక్కడ చూపిస్తుంది 24 అని కూడా, జూన్ 24 67,621. జూలైలో చూడండి అప్పుడే 62,000. అంటే ఇవన్నీ కూడా ఇంట్రాడే ప్లస్ హోల్డింగ్స్ ఇవన్నీ కలిపి అంటే నేను పెట్టుకున్న 10 లక్షలకి నాకు చాలు ఈ ప్రాఫిట్ ఈ ఇయర్ అంతటికీ కూడా. అంటే అందరూ కూడా 20% సరిపోతుంది అంటారు. ఆల్రెడీ 22% నేను గెయిన్ చేశాను అనమాట. అసలు మొత్తం చేసిందంతా నాకు వచ్చింది 2,88,187 రూపాయలు. అయితే నెట్ P&L 2,21 చూపిస్తుంది. అంటే 67,000 రూపాయలు సుమారుగా, అంటే 66,697 రూపాయలు. ఇవన్నీ కూడా ఛార్జెస్ అండి. మొత్తం టర్న్ ఓవర్ 67 lakhs చేశాను అనమాట టోటల్గా. ఈక్విటీ టర్న్ ఓవర్, ఫ్యూచర్స్ ఆప్షన్స్ లేవు, ఓన్లీ ఈక్విటీ అన్నమాట. నేను చెప్పేది కూడా షేర్స్ అన్నీ కూడా ఈక్విటీ కోసం నేను చెప్తున్నాను. సరే, ఈ క్యాపిటల్ ఛార్జెస్లో చూద్దాం. GST 5,985 అండి. బ్రోకరేజ్ 33,252 రూపాయలండి. మిస్లీనియస్ 5,621. అంటే ఈ మిస్లీనియస్లో ఏమేమి ఉంటాయో మనకి చాలా వరకు చెప్పరు, తెలియదు కూడా. STT, CTT అదొక 21,000 అండి. అంటే ఆల్రెడీ నేను సంపాదించిన దాంట్లో 66,000 పోయినట్టే లెక్క. నాకు మిగిలింది 2,21,490 రూపాయలు మాత్రం మిగిలిందండి. చూడండి, ఇక్కడ డేట్ కూడా మీకు మెన్షన్ చేశాను, 1/4/2024. అంటే మన ఏప్రిల్ 1 నుంచి ఈ జూలై 7 వరకు మొత్తం మీద 2,88,000కి 2,21,000 మిగిలింది అన్నమాట మనకి. కనపడుతుందా ఇది? నెట్ P&L, నెట్ క్యాపిటల్ గెయిన్ అండ్ లాస్, షార్ట్ టర్మ్లో ఎంత, ఇంట్రాడేలో ఎంత, లాంగ్ టర్మ్ ఎంత. అసలు లాంగ్ టర్మ్ అనేదే నా దాంట్లో లేదు. నేను చేసేదంతా కూడా షార్ట్ టర్మ్ ప్లస్ ఇంట్రాడే. చూడండి, ఇక్కడ అసలు ఈ 2,21,000 మనకి ఏ విధంగా వచ్చింది అనేది మనకు చూపిస్తాం. ఏ షేర్లో వచ్చింది అనేది చూద్దాం. కొంచెం కిందకి వెళ్దాం. అలా చూడండి, స్క్రిప్ట్ నేమ్, క్వాంటిటీ, బై అమౌంట్, సెల్ అమౌంట్, గ్రాస్ P&L, చార్జెస్, నెట్ P&L, గ్రాస్ P&L.
ఫస్ట్ ఇది అదాని ఎనర్జీ సొల్యూషన్స్లో మనం చూసుకుందాం. ఇప్పటికి 13.90 క్వాంటిటీ నేను బై చేయడం సెల్ చేయడం జరిగిందండి. ఆ బయింగ్ అమౌంట్ పక్కన ఇచ్చాడు, అదేవిధంగా సెల్లింగ్ అమౌంట్ కూడా పక్కన ఇచ్చాడు. ఇంట్రాడేలో ఎంత వచ్చింది, మొత్తం 1 ఇయర్లో లెస్ దాన్ 1 ఇయర్ అంటే షార్ట్ టర్మ్ అన్నమాట. ఛార్జెస్ అనేవి 2,922 అంటే మొత్తం 13,213 సంపాదిస్తే అందులో 2,922 రూపాయలు ఛార్జెస్ కింద పోయాయి. నెట్ పిఎన్ఎల్ 12,305 అండి. అంటే మొత్తం సంపాదించింది 15,000 గ్రాస్ పిఎన్ఎల్. అందులోని ఛార్జెస్ అన్నీ పోను నెట్ పిఎన్ఎల్ 12,305 రూపాయలు. అంటే ఇక్కడ లైట్గా కనపడుతుంది, ఒకవేళ మీకు వీడియోలో కనపడుతుందో లేదో, 12,305 రూపాయలు. తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్, అది కూడా అది తక్కువ చేశాను చూడండి. అది అంటే ఇది పెద్ద షేర్ కూడా, అదానీలో అంతగా పెట్టలేదు, కానీ ఇప్పుడు హోల్డింగ్స్ మాత్రం అదాని ఎంటర్ప్రైజ్లో ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్లో బాగా పెరిగే అవకాశం ఉందండి. అదాని షేర్స్ అంటే ఏం తక్కువ కాదు, అవి కూడా చాలా మంచి కంపెనీలు. అందులో ఎంటర్ప్రైజ్లో నేను ప్రస్తుతానికి ఎక్కువ అమౌంట్ పెట్టేసి ఉంచానండి. చూడండి అది ₹11.53. అంటే నేను ఆశపడింది ఎంతో చూడండి, ₹11 కోసం ఆశపడి చేసుకున్నాను అంతే. అంటే 34 వచ్చింది, ఆ 34లో ₹22 ఛార్జీలు పోతే ₹11 మిగిలింది. ఈ 11 కూడా ఇందులోదే, 2,21,000లోదే. అంటే ₹11 మనం ఏం చేస్తాం, ఎందుకు చేయాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది తప్పు. రూపాయి వచ్చినా సరే మనం చేయాలి. ఇంకా కిందన కూడా ఉన్నాయి చాలా తక్కువ ఫిగర్లు, అవి కూడా చూద్దరు మీరు. నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ, ఇది చూడండి మొత్తం నాకు వచ్చింది 4,541. అందులో నెట్ పిఎన్ఎల్ 478. అంటే ఇక్కడ చూడండి నేను సంపాదించింది 4,600 రూపాయలు అనుకోండి, అందులో ₹500 స్వాహా. ఆ ₹500 నాకు ఉంది, మిగిలిందంతా స్వాహా అంటే 4,100. అంటే అవన్నీ కూడా ఛార్జెస్ అని, లేదంటే నేను లాస్లో అమ్మటం కానీ ఇటువంటివన్నీ జరిగాయి. ఇక్కడ చూడండి -845, ఇది లాస్లో అమ్ముకున్నాను ఇక్కడ. కాబట్టి ఇటువంటి మైనస్లు తర్వాత ఛార్జెస్ అన్నీ కలిపి 4,100 పోయింది. నాకు మిగిలింది ₹500 మాత్రమే. అయినా సరే ఓపికగానే మనం చేసుకోవాలండి. తర్వాత అదాని పోర్ట్స్, అదాని పోర్ట్స్లో నాకు ఎంత వచ్చిందో చూడండి, ₹2,041 నెట్. నేను సంపాదించింది 4,600, కానీ అందులో ₹2,041 మాత్రం ఉందండి. తర్వాత అదాని పవర్ ₹28 లాస్ అండి. అంటే ఈ అదానిలో ఫస్ట్ నాకు లాస్ వచ్చిన షేరు ఇది ఒకటేనండి. తర్వాత అదాని టోటల్ గ్యాస్ లిమిటెడ్, అంటే అదానిలో అప్పుడే 6 షేర్లు అండి నేను ఆడినవి, పెట్టుబడి పెట్టినవి, ఇంట్రాడే చేసినవి కూడా, ఆడినవి కాదు చేసినవి. ₹6,500 వచ్చిందండి. చూడండి ఎనర్జీ సొల్యూషన్ 12,000 వస్తే అదాని టోటల్ గ్యాస్ ₹6,000 వచ్చిందండి. అంటే కేవలం ఈ 3 నెలల్లోనే. సరే ఈ అదాని షేర్స్ని అలా కొంచెం మీదకి పెడదాం. బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అది నాకు వచ్చింది ₹3.47 అండి. ₹3 కోసం వ్యాపారం చేస్తే నాకు ఈ 2 లక్షలు ఎలా కనపడుతుందండి? కాబట్టి రూపాయి వచ్చినా సరే మనం వద్దనకూడదు, ఆ రూపాయి కోసమైనా చేసుకోవాలి. నెక్స్ట్ బిఈఎంఎల్, ఇది నా ఫేవరెట్ షేర్ అండి, నాకు బాగా లాభాలు తెచ్చిన షేరు. ఈ షేర్ ఏంటంటే రైల్వే రంగానికి మరియు డిఫెన్స్ రంగానికి కూడా చెందినమాట ఇది. కాబట్టి చూడండి ఇది టోటల్గానే 62,000 గ్రాస్ పిఎన్ఎల్ అయితే 54,000 నెట్ అండి, 54,852. అంటే ₹55,000 ఈ 3 నెలల్లో నాకు ఈ షేర్ మీద వచ్చిందండి. ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నది ఇది. తర్వాత బిఎఫ్ యూటిలిటీస్ లిమిటెడ్, ఈ షేర్లో ప్రస్తుతానికి మీరు అందరూ కూడా బయింగ్ చేసుకోవచ్చు, చాలా మంచి షేర్ అండి ఇది. ఇందులో ₹200 లాభం వస్తే నెట్గా మిగిలింది 169. అంటే నాకు ఛార్జెస్ ₹30 పోయిందండి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్, ఇది కూడా అంతే అండి, ₹89 నాకు ఛార్జెస్ వేశారు. ₹3,036 నా లాభం, 3,125 గ్రాస్ పిఎన్ఎల్ అండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది కూడా చాలా మంచి షేరు. భారత్ డైనమిక్స్ కూడా మీకు డిఫెన్స్కి సంబంధించిన షేరు, ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా డిఫెన్స్కి సంబంధించిన షేరు. ప్రస్తుతానికి మీరు ఈ రెండిట్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, ఈ రేట్లో కూడా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అండి. ఇంకా వాళ్ళకి చాలా వ్యాపారాలు ముందుకి గవర్నమెంట్ ద్వారా వస్తాయి. ఎందుకంటే మన బడ్జెట్లో ఎక్కువగా రైల్వేస్ ఒకటి, తర్వాత డిఫెన్స్ ఒకటి, ఇన్ఫ్రా ఒకటి,
తర్వాత రెన్యూబుల్ ఎనర్జీలు, పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి షేర్స్లో మీరు కానీ పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి. దీని అంతటికీ కారణం మోడీ గారి దయ. ఈ మోడీ గారి దయ అనేది లేకపోతే షేర్స్లో ఇంత ప్రాఫిట్స్ అనేవి రావు ఎవరికి కూడా. కొంతమందికి ఇప్పుడు ఆర్వీఎన్ఎల్లోనే ఎవరైనా మొన్న 1 month బ్యాక్ పెట్టుండుంటే 100% రిటర్న్స్ అండి. కొచ్చిన్ షిప్ యార్డ్లో ఎవరైనా పెట్టుండుంటే 100% రిటర్న్స్ అండి. ఈ రెండు వేరు రంగాలకు సంబంధించినవి. కొచ్చిన్ షిప్ యార్డ్ డిఫెన్స్కి సంబంధించింది, ఈ ఆర్వీఎన్ఎల్ అనేది రైల్వేకి సంబంధించిందండి. కాబట్టి ఈ రైల్వే డిఫెన్స్ అనేది మోడీ గారు ఆల్రెడీ చేస్తూ ఉన్నవి, అంటే మధ్యలో ఆపుకోలేరు కదా, వీటిని ఇంకా డెవలప్ చేయడానికి కంపల్సరీ వీరి మీద పెట్టుబడులు పెట్టాల్సిందే. కాబట్టి మోడీ గారు ఉన్న ఈ 5 సంవత్సరాలు కూడా వీటి మీద ప్లస్ ఇన్ఫ్రా, ప్లస్ పవర్, రెన్యూబుల్ ఎనర్జీ, ఈవీ, ఇవన్నీ కూడా ఈ 5 కూడా పంచరత్నాలు, పంచభూతాలు అని మనం చెప్పుకోవచ్చండి. ఈ 5 రంగాల్లో కానీ మీరు పెట్టుబడి పెట్టుకుంటే ఎటువంటి నష్టం అనేది ఉండదు. బ్యాంకులు, ఐటీ, ఫార్మా ఇవన్నీ అంటే నత్తనడక నెమ్మదిగా నడుస్తున్నాయి. కాబట్టి చూసుకొని మీరు కూడా జాగ్రత్తగా చేస్తే చాలా మంచి లాభాలు వస్తాయండి. తర్వాత బిహెచ్ఈఎల్, బెల్, ఇది ఇప్పటికీ కూడా మీరు పెట్టుబడి పెట్టుకోవాల్సిన షేర్ ఏమంట ఇది. దాంట్లో నాకు లాస్ తగిలింది చూడండి. అంటే ఆ రోజుకి వేరే షేర్లు కొందామని చెప్పేసి భారత్ హెవీ ఎలక్ట్రికల్ అండ్ కొచ్చిన్ షిప్ ఈ రెండిట్లో కూడా లాస్లు వచ్చాయండి. తర్వాత డేటా ప్యాటర్న్స్ ఇండియా లిమిటెడ్, ఇది నా సెకండ్ ఫేవరెట్ షేర్ అండి. ఇది కూడా డిఫెన్స్కి సంబంధించిందే. దీంట్లో కూడా నాకు చాలా ఎక్కువ లాభాలు వచ్చాయండి. 38,000 ఒక కొంద నెట్, అంటే 43,000 సంపాదించాను. అందులో ఖర్చులన్నీ పోను, 5,200 ఛార్జెస్ పోను, 3,800 నాకు మిగిలిందండి. తర్వాత హై ఎనర్జీ బ్యాటరీస్ ఇండియా లిమిటెడ్, దీంట్లో కూడా ప్రాఫిట్ వచ్చింది 1782. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఇది కూడా మంచి ఫేవరెట్ షేరే. ఇది కూడా దీంట్లో 13,000 ప్రాఫిట్ వచ్చిందండి. దీంట్లో ఇప్పటికీ మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. 5,500, 5,600లో కూడా మీరు బయింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇంకా 1,25,000 కోట్లు ఆర్డర్లు ఉన్నాయండి. మన డిఫెన్స్లోని నెంబర్ 1 షేర్ మాట ఇది, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, హెచ్ఏఎల్. తర్వాత హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్, ఇది చిన్న షేరు. ఇది మంచి లాభాలు వచ్చాయి కానీ చాలామందికి, నాకు మాత్రం నష్టం వచ్చిందండి ఇంట్రాడే వల్ల. ఐఎఫ్సిఐ, ప్రస్తుతానికి ఇది కూడా ఇందులో పెట్టుబడి పెట్టే ఉంచాను నేను. ఇది కూడా బాగా ఎదిగే షేర్ అండి. ఇది మీకు కంపల్సరీ 75 టచ్ అవుతుందన్నమాట ఇది ఐఎఫ్సిఐ. వీటి కోసం తర్వాత మంచి వీడియోలు చేసి పెడతాను మీకు. 2,323 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందండి. తర్వాత ఐఆర్ఎఫ్సి, ఇది కూడా చాలా మంచి షేర్ అండి. ఇప్పటికీ పెట్టుబడి పెట్టుకోవచ్చు. 187, 189 అరౌండ్ ఉంది ఇది. ఇప్పుడు 7,619 రూపాయలు నాకు ఈ 3 monthsలో ప్రాఫిట్ ఇచ్చిందండి. ఐఆర్ఈడిఏ 11,160 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చిందండి నాకు ఇది. ఇది కూడా చాలా మంచి షేరు. దీంట్లో కూడా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు, హోల్డింగ్స్లో ఉంచవచ్చు, ఇంట్రాడే కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇండస్ టవర్స్, ఇది కొంచెం ఆలోచించి పెట్టుకోండి. ప్రస్తుతానికి 400 టచ్ అయింది సుమారుగా. అంటే నెక్స్ట్ కూడా బాగానే ఉంటుంది. దాని టార్గెట్ 450 అంటున్నారు. 450 వెళ్ళే అవకాశం కూడా ఉంది. తర్వాత ఐఆర్బి ఇన్ఫ్రా, ఇందులో 211 రూపాయలు. తర్వాత ఇర్కాన్, ఇందులో చాలా ఎక్కువ వస్తుందండి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇది రైల్వేకి సంబంధించిన షేర్. ఇది 27,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందండి నాకు ఈ 3 monthsలో కూడా. దీంట్లో ఇంకా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి 315 టచ్ అయింది, అది 307లో ఉంది. కాబట్టి అది 300కి వచ్చేటప్పుడు మీరు దాన్ని అందుకోవచ్చండి. ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్, ఈ షేర్ కూడా చాలా మంచి షేర్ అండి. ప్రాఫిట్స్లోనే ఉంది. దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. దీంట్లో 555 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. తర్వాత జియో ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్, ఇది కూడా చాలా మంచి షేర్ అండి బై చేసుకోవడానికి. దీంట్లో చాలా తక్కువ ప్రాఫిట్ 130 రూపీస్ వచ్చింది. లార్సన్ అండ్ టబ్రో, ఇంక ఇందులో తిరిగేలేదు పెట్టుకుంటే మనం. చాలా మంచి షేర్ ఇది. లాభాలు ఎక్కువ రాకపోయినా మన డబ్బు మాత్రం గ్యారంటీ ఉంటుందన్నమాట లార్సన్ అండ్ టబ్రో. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 4 లక్షల కోట్లు వాళ్ళకి ఆర్డర్లు ఉన్నాయండి. కాబట్టి ఎవరి డబ్బు కూడా పోదు. చాలా మంచి లాభాలు వచ్చే కంపెనీ మాట అది.
దీంట్లో 72 రూపాయలు వచ్చిందండి. మజ్గాన్ డాక్ ఇది కూడా చాలా మంచి షేర్ అండి, డిఫెన్స్కి సంబంధించిన షేర్ ఇది. ఈ ఎల్ఎన్టీ అనేది ఇన్ఫ్రాకి సంబంధించిన షేర్ అన్నమాట. అది వాళ్ళు కూడా డిఫెన్స్ ఉన్నాయి, ఫైనాన్స్లు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. ఎల్ఎన్టీ పెద్ద గ్రూప్ అది. తర్వాత ఎన్బిసిసి ఇది ఇన్ఫ్రాకి సంబంధించిన షేరు, గవర్నమెంట్ షేర్ ఇది. చూడండి ఇందులో కూడా నాకు లాస్ వచ్చిందండి. ఒక లాస్ వచ్చే కంపెనీలు ఒక 5-6 ఉన్నాయి అంతే, మిగతా అన్నీ కూడా ప్రాఫిట్స్ తీసుకొచ్చినాయి. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ దీంట్లో 2900 అండి. ఇది కూడా డిఫెన్స్కి సంబంధించిన షేరు. ఇది ఇప్పుడు ఇంకా మీరు బై చేసుకునే అవకాశం ఉంది, 750లో అరౌండ్గా ఉంది అది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్, ఇంకా దీనికోసం చెప్పుకో అవసరం లేదు. ప్రస్తుతానికి నాకు 12,000 లాభం వచ్చింది, కానీ మంచి ఫామ్లో ఉన్న షేర్ మాట ఇది ఆర్వీఎన్ఎల్ అంటే. రైల్టెల్ కార్పొరేషన్ దీంట్లో చాలా తక్కువ వచ్చింది, అంటే ఎక్కువగా చేయలేదు ట్రేడింగ్ అనేది. రమా ఫాస్ఫేట్స్ లిమిటెడ్ 79 రూపాయలు లాస్. ఎందుకంటే ఆ రోజు ఫార్మా షేర్స్ అన్నీ కూడా, అంటే ఫార్మా సెక్టర్ అంతా పెరుగుతుందని చెప్పేసి నేను బై చేసి తీసుకున్నాను. కానీ వెంటనే 2 రూపాయలు లాస్ వస్తుందంటే ఇంకేదో డౌన్ అయిపోయే అవకాశం ఉందని చెప్పి వెంటనే అమ్మేశాను అనమాట. అమ్మడంతో 79 రూపాయలు లాస్తో బయటకు వచ్చేసాను. కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి 15 రూపీస్ ఎంతో లాస్ అయిందన్నమాట. అది అంటే 15 into 50 అంటే మనకి 750 పోతుంది. కానీ నేను 2 రూపీస్ 3 రూపీస్లోనే బయటకు వచ్చేసానండి. అంటే 50 షేర్లు అంటే 80 రూపాయలు పోయిందంటే 1.6%, అంటే ₹1.60 బయటకు వచ్చేసాను. ఆర్బిఎల్ బ్యాంక్ లిమిటెడ్ ఇందులో కూడా లాస్ తగిలిందండి, 304 రూపాయలు లాస్ తగిలింది. ఆ రోజు బ్యాంక్ సెక్టర్ అంతా కూడా బాగుందని చెప్పి కొన్నా అనమాట. అది కొన్నిసార్లు అలా అవుతూ ఉంటాయి, మరి తప్పదు, ఎవరేం చేయలేం. కానీ మ్యాక్సిమం మనకి ప్రాఫిట్స్ వచ్చేటట్టుగా మనం చూసుకుంటాం అన్నమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ దీంట్లో 39 రూపాయలు ప్రాఫిట్ అండి. రైట్స్ 603, ఇది రైల్వే షేర్, ఇది చాలా మంచి షేర్, ఇప్పటికీ మీరు పెట్టుకోవచ్చు. సలాసార్ టెక్నో ఇది ఆర్వీఎన్ఎల్కి సబ్ అండి ఇది. సికా ఇంటర్నేషనల్ ఇంటర్ప్లాంట్, సికా ఇంటర్ప్లాంట్ అది మరి ఎటు వెళ్తుందో తెలియదు, ఇంకా బాగా వెళ్ళిపోయింది, అది చాలా హైలో ఉంది. ఏదైనా సరే మీరు 1 మంత్లో కానీ 50% పెరిగితే అటువంటి షేర్లో మాత్రం చేయి పెట్టొద్దు, తప్పకుండా చేతులు అనేవి కాలుతాయి మీకు. సోలార్ ఇండస్ట్రీస్ ఇది కూడా చాలా మంచి షేర్ అండి. ఈ మధ్య ఇప్పుడు 12,000 టచ్ అయిపోయినప్పుడే ఇది. ఇందులో 1000 రూపాయలు వచ్చిందండి అది నెట్. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇది ఎప్పటికీ నత్తనడకలోనే ఉంది, 26, 27, 28, 29, 30, 31 కూడా దాటట్లేదు అది. 7 రూపాయలు లాస్ తగిలిందండి అది. స్టెర్లింగ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇది ఇప్పటికీ మీరు కొనుక్కోవచ్చండి ఈ షేర్. ఇందులో మీకు రిలయన్స్ వాళ్ళది షేర్ ఒక 34% ఎంత ఉంది, చాలా మంచి షేర్ కూడా. ఇది రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రా రెండు ఉన్నాయన్నమాట, 1526. స్వాన్ ఎనర్జీ ఇది కూడా లాస్ తగిలిందండి. ఆ రోజు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లోని స్వాన్ ఎనర్జీకి టార్గెట్ ఇచ్చారన్నమాట, చాలా మంచి టార్గెట్ ఉంది, పర్వాలేదు అనుకున్నాను. కానీ ఇంట్రాడేలో ఎందుకు వేగంగా మనం బయటకు వచ్చేస్తాం మేలని చెప్పి బయటకు వచ్చేసాను అనమాట. ఇది 299 లాస్, అంటే 300 లాస్ నాకు. తర్వాత సినిమా ఎస్జిఎస్ ఇది కూడా అంతే లాస్ తగిలింది, బయటకు వచ్చేసాను వేగంగా. తక్కువలోనే నా లాస్లన్నీ చూడండి చాలా తక్కువలో ఉంటాయి, 2 రూపాయల లాస్లో బయటకు వచ్చేస్తాను అనమాట. టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ 2695. టైటాన్ కంపెనీ ఇది ఒక్కటే నేను బాగా దొరికిపోయిన 1425. కానీ ఒక గంటలో మళ్ళీ లాస్ అంతా కవర్ అయింది, ఇంకా డౌన్ అయిపోతుందేమో అని చెప్పి భయంతో అమ్మేశాను తప్ప. అదే రోజు ఇంకా అంటే డేర్ చేసుకొని ఉండే వాళ్ళకి, ధైర్యం ఉండే వాళ్ళకి ఉంటే ఆ రోజు మంచి లాభం వచ్చింది, 3,000 రూపాయలు లాభం వచ్చేది నాకు. నేనే భయపడి అమ్మేసుకున్నాను అనమాట అది. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా లిమిటెడ్ ఇది చాలా మంచి షేర్ అండి. ఇది ఇప్పటికీ పెట్టుబడి పెట్టుకోవచ్చు, 750, 800 అరౌండ్లో ఉంది ఇది. ఇది 218 రూపాయలు. చూడండి తక్కువ వచ్చినవి ఉన్నాయి, లాసులు వచ్చినవి ఉన్నాయి, మంచి ప్రాఫిట్స్ వచ్చినవి ఉన్నాయి. అంటే మనకు ఓపిక ఉండి 5% చాలు మంత్లీ నెలకి అనుకుంటే తప్పనిసరిగా మంచి లాభాలు సంపాదిస్తామండి. చూడండి ఎన్ని షేర్లు ఇప్పటికి నేను పెట్టుబడి పెట్టాను, కనపడుతున్నాయి కదా, ఎన్ని షేర్లు చూసుకోండి. అది ఈ అన్ని షేర్లలో కూడా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు, మంచి షేర్లు అన్నీ కూడా. నాకు ఇంట్రాడే అయితే ఎక్కువ ఇంట్రెస్ట్, షార్ట్ టర్మ్ మీద ఇంట్రెస్ట్ తప్ప లాంగ్ టర్మ్కి నేను చూడను. చూడండి
ఈ 4 మంత్స్లోనే నాకు 5% 5% 5% 4 మంత్స్ అయింది కదా, అంటే 20% రావాలి. కానీ 22% ఆల్రెడీ 2% ఎక్స్ట్రాలోనే ఉన్నాను ఇంకా. అంటే 5th మంత్కి కూడా సరిపోయేది ఈ మంత్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ 5 డేస్లోనే 62,000 వచ్చింది ఇంటర్డే నాకు 5 డేస్లో. కాబట్టి ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే తప్పకుండా గెయిన్ అనేది అవుతారండి. ఇది ఎందుకంటే చూపిస్తున్నాను, నేను చెప్పింది ఏవి అబద్ధం కాదు. అంటే ఇంట్రాడే కోసం అందరూ చాలామంది చెప్తూ ఉంటారు. అదేవిధంగా పెట్టుబడి పెట్టుకోండి, షార్ట్ టర్మ్ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ పెట్టుకోండి, దీని తాలూకా టార్గెట్ ఇంత అని. కానీ